మేడం ఎలా అనిపించింది భావని వాడు? మూవీ చాలా బాగుంది. కొత్త మూవీ, కొత్త డైరెక్టర్, కొత్త హీరో, కొత్త హీరోయిన్, అందరూ కొత్త వాళ్ళు. సపోర్ట్ చేయండి. మూవీ నిజంగా చాలా బాగుంది. సెకండ్ హాఫ్ కొంచెం హర్రర్, చాలా చాలా బాగుంది సినిమా. సో ప్లీజ్ సపోర్ట్ చేయండి, వచ్చి థియేటర్కి వచ్చి చూడండి. సో దట్స్ BGM. బీజిఎం బాగుంది. బట్ మొన్న ఏదో ఇష్యూ వల్ల కొంచెం వాయిస్ తగ్గించారంట. సో రెస్ట్ ఆఫ్ ద థింగ్స్ చాలా బాగుంది మూవీ. సో ప్లీజ్ వాచ్. సాంగ్స్ కంటే ఎలా ఉంది? సాంగ్స్ బాగుందండి. సెకండ్ సాంగ్ చాలా బాగుంది. ఫస్ట్ సాంగ్, థర్డ్ సాంగ్ కంటే సెకండ్ సాంగ్ చాలా బాగుంది. భయపెట్టింది, ఎక్కువ కాదు కానీ భయపెట్టింది, కానీ బాగుంది, చూడొచ్చు. మేడం ఎలా ఉంది భావని వాడి ఆడియన్స్ రెస్పాన్స్? చాలా బాగుంది. హారర్ అంటే నేను ఇంకా భయపడతారు అనుకున్నాను, బట్ చాలా ఎంజాయ్ చేశారు. మేబీ చిన్నపిల్లలు రావద్దేమో. మీ మూవీకి మీరు భయపడ్డారా స్క్రీన్ లో చూసుకోండి? నేను చేసిన యాక్ట్ నేను ఎందుకు భయపడతా? ఆడియన్స్ రెస్పాన్స్ ఎలా ఉంది? ఆడియన్స్ రెస్పాన్సెస్ నైస్. ఇంకా ఎక్స్ప్లోర్ అయితే నాకు తెలుస్తుంది. ఇక నాకు ఐ డోంట్ నో మచ్, ఎందుకంటే నేను కూడా మూవీ చూస్తూ ఇంట్రెస్టింగ్ గా చూస్తున్నాను. సో ఐ డోంట్ నో మచ్. ఎలా ఉంది మీ పర్ఫార్మెన్స్? మీరే సెవెన్ స్క్రీన్ చూసుకోండి. నర్వస్ గా ఉంది, ఎక్సైటింగ్ గా ఉంది, హ్యాపీనెస్, మిక్స్డ్ ఎమోషన్స్ ఉన్నాయి. ఆడియన్స్ కి ఏం చెప్తారు ఒకవేళ మీ మూవీకి రావచ్చు అనుకుంటే? అంటే ఈ టైప్ మూవీ ఈ టైంలో రాలేదు, గత 5 years నుంచి చూసుకోండి. మీరు ఏం చెప్తారు ఆడియన్స్ కి? హారర్ లవర్ అయితే చూడండి. నెక్స్ట్ ఎక్స్ప్లోర్ చేయాలనుకుంటున్నారంటే ఏదైనా కొత్త మూవీ అంటే డెఫినెట్ గా భవానీ వార్డ్ 1997 చూడండి. మేడం ఎలా అనిపించింది ఆడియన్స్? చాలా బాగుందండి. సినిమా అయితే నాకు చాలా నచ్చింది. సో నేను ఈ మూవీలో కాస్ట్యూమ్ డిజైనర్ కూడా వర్క్ చేశాను. ఒక సాంగ్కి తనకు నేను కాస్ట్యూమ్స్ ఇచ్చానండి. సో ఆ ఎక్స్పీరియన్స్ అండ్ యాజ్ ఏ ఆడియన్స్ కూడా మూవీ చాలా నచ్చింది నాకైతే. సాంగ్స్ ఎలా ఉన్నాయి? సాంగ్స్ బాగున్నాయండి. 2 సాంగ్స్ చాలా నచ్చాయి నాకు. హీరోయిన్ ఎలా చేసింది? చాలా బాగా చేసిందండి. భయపెట్టారా? రెగ్యులర్ గా నాకు తన రూమ్మేట్ కాబట్టి హాస్టల్లో తనని చూసినట్టే అనిపించింది. అంటే అంత భయం? అండ్ రూమ్ లో ఎలా ఉంటుందో అలానే అనిపించింది. పెద్దగా తను యాక్టింగ్ చేసినట్టు ఏమనిపించలే. గోవింద్ ఫ్లో టైప్ లో తను రెగ్యులర్ గా మాతో ఎలా ఉంటుందో అలానే అయితే ఉందండి. ఇటువంటి ఫ్రెండ్స్ మీ పక్కన ఉన్నందుకు మీ ఒపీనియన్ ఏంటో తెలుసుకోవచ్చా? శత్రువులు ఎక్కడ ఉండడండి, మన చుట్టూనే ఉంటారు, ఇక్కడే ఉంటారు. మేడం ఎలా ఉంది భావని వాడు? సినిమా బాగుంది. లవ్ స్టోరీ బాగుంది. హర్రర్ బాగుంది. సూపర్. భయం వేస్తుంది భావని వాడు? భయపెట్టారు. కొంచెం లాస్ట్ మూమెంట్ లో భయం అయింది. సాంగ్స్ కంటే ఎలా ఉంది? సాంగ్స్ బాగున్నాయి. సూపర్ సూపర్ డైరెక్షన్, సూపర్ ఆర్టిస్టులు ఎలా చేశారు? సూపర్. మా హస్బెండ్ ఇట్లా చేశారు. ఓకే. ఎవరికి మీ husband? ఏంటన్నా ఎలా అనిపించింది అన్న? సినిమా చాలా బాగుందండి. హర్రర్ మూవీస్ లవర్స్కి అయితే అదిరిపోతుంది. సెకండ్ హాఫ్లో అయితే హర్రర్ ఏదైతే కాన్సెప్ట్ ఉందో సెకండ్ హాఫ్లో చాలా అద్భుతంగా ఉంటుంది. అండ్ సినిమా ఓవరాల్గా మనకు ఫస్ట్ హాఫ్లో సాంగ్స్ కానీ హీరోయిన్ పర్ఫార్మెన్స్ కానీ చాలా బాగున్నాయి. అలాగే డిఓపి గారిది వర్క్ కానీ చాలా బాగుంది. మొత్తం సినిమాకి కర్త కర్మ క్రియ అన్నట్టు డైరెక్టర్ గారి వర్క్, అంటే డైరెక్టర్ గారు తీసుకున్న ప్రికాషన్స్ కానీ, అంటే ఇంత చిన్న బడ్జెట్లో ఇంత మంచి కాన్సెప్ట్ని మనందరికీ అందించడం కూడా చాలా బాగుంది. అండ్ ఇందులో క్యారెక్టర్స్ విషయానికి వస్తే అప్పారావు గారు, అలాగే సతీష్ గారిది ఒక కీలకమైన క్యారెక్టర్ ఇందులో. పిఆర్ఓ సతీష్ గారు మీకు తెలుసు కదా. అండ్ మన పూజా గారు డెవిలియా చేశారు, చాలా అద్భుతంగా ఉంది. అండ్ హీరో గారు గణేష్ రెడ్డి గారు కూడా డెబ్యూ మూవీ అయినప్పటికీ మనకు వదినమ్మ సీరియల్తో మనందరికీ తెలుసు. సో ఈ సినిమా ద్వారా అందరికీ తెలిసిపోతాడు, చాలా అద్భుతంగా నటించడం జరిగింది. అప్పారావు గారు అయితే, నేను ఇంకా చాలా మంది క్యారెక్టర్స్ ఉన్నాయి, బామ్మగారి క్యారెక్టర్, అలా ప్రతి క్యారెక్టర్ ఈ సినిమాని అంటే ఒక చిన్న సినిమాని ఒక మంచి పర్ఫార్మెన్స్ తోటి అండ్ మంచి టెక్నీషియన్స్ తోటి ప్రేక్షకులకు అందించడం జరిగింది. ఎవరైతే హర్రర్ మూవీని బాగా ఇష్టపడతారో వాళ్ళందరూ థియేటర్కి వచ్చి సినిమాని చూడవలసిందిగా కోరుతున్నాను. థ్యాంక్ యూ.